10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ తమ బలాన్ని రోజురోజుకు మరింత పెంచుకుంటోంది. కాంగ్రెస్లో ఉన్న నేతలకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ పోటీ చేసింది. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే 64 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో తమకు వచ్చిన మెజార్టీతోనే రాష్ట్రంలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. మిత్రపక్షమైన సిపిఐ నేత కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. దీంతో అసెంబ్లీలో హస్తం కూటమి బలం 65కు చేరింది. ఈ క్రమంలో వరుసగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా పథకాలు రచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముందు వరకు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు ఏ క్షణమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను దెబ్బకొట్టేలా సీఎం రేవంత్ తనదైన మార్కుతో సరికొత్త స్కెచ్లు అమలు చేస్తున్నారు. రేవంత్ వ్యూహాలు అర్థం కాక ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ని వేగవంతం చేశారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో శాసనసభలో కాంగ్రెస్ బలం సిపిఐతో కలిసి 66కు చేరింది. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో 8 స్థానాలు దక్కించుకోగా ఎంఐఎం ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. బీఆర్ఎస్ మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో అప్పటికే కవిత జైలు పాలవ్వడం, ఇక గులాబీ అగ్రనేతలు ఏ కేసులో ఎప్పుడు జైలుకెళ్లాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఇలా అన్ని బేరీజు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇప్పటివరకు 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 76కు చేరుకుంది. ఇక త్వరలో మరికొందరు బారాసా ఎమ్మెల్యేలు అధికార హస్తం గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ బలం పెరగడంతో కేసీఆర్ మిత్రపక్షం ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించేలా కనబడుతోంది. దీంతో అసెంబ్లీలో రేవంత్ సర్కార్ కి డోకా లేదని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.